ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. సంచలనం సృష్టించిన మర్డర్ కేసు ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీఇన్వెస్టిగేషన్ సెట్ బృందానికి అంత ఈజీగా లేదు. అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కోర్టు ఇచ్చిన గడువులో 2 నెలలు అయిపోయాయి. ఘటన జరిగి 3 ఏళ్లు దాటేయడంతో చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య 2022 మే 18న జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉండి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఆయన ఒక్కరే హత్య చేశారని గతంలో తేల్చారు. దీనిపై సిట్ ఏర్పాటు చేశారు. దీంతో కేసు మరింత సమగ్రంగా విచారణ జరపడానికి అనుమతి ఇవ్వాలని సిట్ బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో 90 రోజులు గడువిచ్చారు. అయితే ఇప్పటికే 70 రోజులు గడిచిపోయాయి. మరో 20 రోజుల్లో అదనపు ఆధారాలు, సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. ఇటు చూస్తే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే విధంగా ఉంది. హత్య జరిగి 3 ఏళ్లు దాటిపోవడంతో ఆధారాల సేకరణ కష్టంగా మారింది. ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ భార్య, స్నేహితులకు నోటీసులు ఇచ్చారు. కానీ వారు హైకోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. హత్య జరిగిన కొన్ని రోజులకు పోలీసులు అనంతబాబు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. మరోవైపు టెక్నికల్గా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరికొంతమందిని ప్రశ్నించాలని చూస్తున్నా వారు కోర్టుకు వెళుతూ ఉండడంతో సిట్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసు రీఇన్వెస్టిగేషన్కు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నిర్ణీత గడువులోపు అడిషనల్ ఛార్జ్షీట్ను సిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏం జరగబోతుందన్నది చూడాలి.